హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి గత 30 సంవత్సరాల నుంచి ఎవరు ఇండస్ట్రీలో ఎన్ని కుట్టారు, ఏ హీరో టాప్లో ఉన్నారు అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా ఎక్కువ శాతం అందరూ గత 30 సంవత్సరాల నుంచి ఒకటి ఇండస్ట్రీలు కొట్టారండి. ఒక నందమూరి బాలకృష్ణ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఒకటే కొట్టారు ఇండస్ట్రీలో. ఆ హీరో ఏంటి, ఆ సినిమాలు ఏంటి కూడా ఒకసారి చూద్దాం. 1996 నుంచి లెక్క పెడుతున్నానండి అనుకోవచ్చు మీరు. 1996లో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సినిమా కెరీర్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీ ముందుగా కెరీర్ స్టార్ట్ చేసేది పవన్ కళ్యాణ్ కాబట్టి అక్కడి నుంచి నేను లెక్క పెట్టడం జరిగింది. అక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపుగా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి అత్తారింటికి దారేనండి, ఒక దాంతో ఉంది. చిరంజీవి గారికి ఇంద్ర ఒక దాంతో ఉంది. రామ్ చరణ్ గారికి మగధీర ఒకటే. ఎన్టీఆర్ గారికి సింహాద్రి ఒకటే. సింహాద్రి ఇండస్ట్రీ అని కాదు కానీ చాలామంది ఎక్కువ కొన్ని వెబ్సైట్లు చూపుతున్నాయి, కానీ ఎక్కువ వెబ్సైట్లు ఇండస్ట్రీ అని చెప్తున్నాయి. దాన్ని పరిగణలో తీసుకుని సింహాద్రి ఎన్టీఆర్ గారికి ఒకటే ఇస్తాం. మహేష్ బాబు గారికి పోక్రి, ప్రభాస్ గారికి బాహుబలి 1, బాహుబలి 2 ఇండస్ట్రీ కాదండి. ఎందుకంటే 2016లో దంగల్ సినిమా వచ్చింది, పాన్ ఇండియా మూవీ. దంగల్ సినిమా 2024 కోట్లు వచ్చింది, కానీ బాహుబలి 2 2017లో వచ్చింది, 1810 కోట్లు వచ్చింది. ఆ విధంగా పాన్ ఇండియా రికార్డులు కొట్టలేకపోయింది. కాబట్టి ఇది రెండు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి బాహుబలి 2 ఇండస్ట్రీలోకి పరిగణించట్లేదండి చాలా కొన్ని వెబ్సైట్లు. ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా చెప్తున్నాయి. అంటే బాహుబలి 1 ఇండస్ట్రీ హిట్ అండి. తర్వాత వచ్చి అల్లు అర్జున్ గారికి ఇండస్ట్రీ హిట్లు లేవండి. రీజనల్ ఇండస్ట్రీ హిట్ ఒకటి ఉందండి, అది లెక్క పెట్టరు కాబట్టి అలా వైకుంఠపురం, అది ఎక్కువ శాతం వాళ్ళ బ్లాక్ బస్టర్ హిట్లో చూపించినాయి. అది ఇండస్ట్రీ హిట్ కింద చూపించలేదు ఏ వెబ్సైట్లో. తర్వాత వచ్చి మహేష్ బాబు గారు పోకి, ప్రభాస్ గారికి బాహుబలి. స్టార్ హీరోలు వెంకటేష్ గారికి కలుసుకుందాంరా, నాగార్జున గారికి నిల్లే పెళ్ళాడతా, తరుణ్ గారికి ఒకటి ఉందండి నువ్వే కావాలి. ఈ సినిమా చాలా బాగుంటుంది, అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్ అండి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి, కానీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రం 2 ఉన్నాయండి క్లియర్ ఇండస్ట్రీ హిట్లు. అది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. వీటితో పాటు ఏ హిట్లు 3 ఉన్నాయండి. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ. 2010లో ఏ హిట్ అండి సింహ. బ్లాక్ బస్టర్ అంటే 5-6 సినిమాలు ఉన్నాయండి. అవి కూడా ఈ విధంగా అన్ని విధాలుగా బాలకృష్ణ గారు టాప్లో ఉన్నారండి. నెంబర్ 1 పొజిషన్ గత 30 సంవత్సరాల నుంచి 22 హిట్లతో 2 ఇండస్ట్రీ హిట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారండి. సెకండ్ పొజిషన్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు 19 హిట్లతో 1 ఇండస్ట్రీ హిట్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్ వచ్చి అల్లు అర్జున్ గారు, వెంకటేష్ గారు ఉన్నారండి. ఒక్కొక్కటి ఇండస్ట్రీ హిట్లతో 14 హిట్లతో. తర్వాత పొజిషన్ వచ్చి మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు 13 హిట్లతో 1 ఇండస్ట్రీ హిట్లతో ఉన్నారండి. తర్వాత పొజిషన్ వచ్చి అక్కినేని నాగార్జున గారు అండి 12 హిట్లతో అండ్ 1 ఇండస్ట్రీ హిట్తో ఉన్నారండి. ఆ తర్వాత పొజిషన్లో చిరంజీవి గారు ఉన్నారండి 11 హిట్లతో అండ్ 1 ఇండస్ట్రీ హిట్తో. చిరంజీవి గారు అంటే చాలా వెనకబడి ఉన్నారండి, ఎందుకో తెలియదు కానీ 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి దానివల్ల దేనివల్ల మరి తెలియదు కానీ చిరంజీవి గారు అంటే వెనకబడి ఉన్నారు. ఈ మధ్య మన శంకర్ వరప్రసాద్తో ఇట్టుగా అందుకున్నారు కాబట్టి ఈ మళ్ళీ స్వంబర తర్వాత పండగ కొంచెం స్పీడ్ పెంచారు. తర్వాత రాబోయే కాలంలో ఈయన ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హిట్ అవుతాయి, హిట్ అవ్వకపోతే ఇంకా బాగా వెనక పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చిరంజీవి గారు అంటే ప్రజెంట్ అంటే టాలీవుడ్లో టాప్ 10లో కూడా ఉండే అవకాశం కనపడతలేదు. టాప్ 10లో, టాప్ 5లో, టాప్ 5, టాప్ 6లో కూడా లేరు చిరంజీవి గారు. టాప్ 10లో ఉన్నారు, కానీ టాప్ 10లో అయితే పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు,
చిరంజీవి గారు కూడా ఉన్నారు టాప్ 10లో. థ్యాంక్ యూ వెరీ మచ్.